రాష్ట్రంలో రైస్ మిల్లర్ల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గత 10 ఏళ్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్లో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ తనిఖీలో బయటపడింది. సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 360కి పైగా మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి వేల కోట్లు అక్రమంగా సొమ్ము చేసుకున్నారని గుర్తించారు అధికారులు. గత ప్రభుత్వం కంటే ముందు రాష్ట్రంలో రైస్ మిల్స్ మూతపడే స్థితిలో ఉన్నాయి. గత సర్కారు ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు లేకుండా రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు కేటాయించింది. కస్టమ్ మిల్లింగ్ చేసి నిర్దేశించిన బియ్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. ఇక్కడే రైస్ మిల్లర్లు దందాకి తెరలేపారు. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకుని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. లెవీ పెట్టని మిల్లులపై ఆరా తీసిన సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వాటిపై విజిలెన్స్ తో తనిఖీలు చేయించారు. ఇందులో మిల్లర్ల అసలు గుట్టు బయటపడింది. రైస్ మిల్లుల్లో ఎక్కడా ప్రభుత్వం కేటాయించిన ధాన్యం లేదని తేలిపోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 360కి పైగా మిల్లులు సీఎంఆర్ ఇవ్వకపోగా వాటి విలువ 3,000 కోట్ల పైనే అని తేలింది. కేవలం 20 మంది మిల్లర్ల చేతిలోనే 600 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మిల్లర్లు సీఎంఆర్లో అక్రమాలకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హన్మకొండ జిల్లాలో సాంబశివ రైస్ మిల్లుకు కొనుగోలు కేంద్రాల నుంచి 1.70 కోట్ల విలువైన ధాన్యం కేటాయిస్తే సీఎంఆర్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. మిల్లులో తనిఖీలు చేస్తే ధాన్యం కానీ బియ్యం కానీ లేవని తేలింది. అలాగే ధాన్యం కేటాయించినప్పుడు ట్రక్ షీట్లను పరిశీలించగా మిల్లర్ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లు నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో క్రిమినల్ కేసు నమోదు చేసి రికవరీ పెట్టాలని సర్కారుకు నివేదించారు. మహబూబాబాద్ జిల్లాలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేస్తే రికార్డుల్లో 20 కోట్ల విలువైన ధాన్యం సీఎంఆర్ చేసినట్లుగా నమోదు చేసినా అనేక మిల్లుల్లో బియ్యం ధాన్యం లేవని గుర్తించారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఇలాంటి దందా కోసమే రైస్ మిల్స్ ఏర్పాటు చేసినట్లుగా తనిఖీల్లో తేలింది. నిర్మల్ జిల్లా ముథోల్లో ఏషియన్, గణపతి రైస్ మిల్లుల్లో 20 కోట్లకు పైగా విలువైన ఫేక్ ట్రక్ షీట్లను సృష్టించినట్లు గుర్తించారు. మెదక్ జిల్లాలో 24 రైస్ మిల్లులపై విచారణ చేయగా బాయిల్డ్ రైస్ మిల్లుల్లో 13.13 కోట్లు, రా రైస్ మిల్లుల్లో 26.56 కోట్ల విలువైన ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో ఉన్న మిల్లుల్లో వాటి జాడ లేదని గుర్తించారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 50కి పైగా రైస్ మిల్స్ 270 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. వడ్డీలు, పెనాల్టీలు కలిపి 372 కోట్లకు చేరింది. బోధన్లో మాజీ ప్రజాప్రతినిధి తన రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టించి 160 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరిస్తూ సకాలంలో వారికి డబ్బులు అకౌంట్లలో జమ చేస్తోంది. రైస్ మిల్లర్లు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంతో అక్రమాలకు పాల్పడుతూ వాటితో వచ్చిన డబ్బును సర్దేసుకుంటున్నారు. అధికారులు ఒత్తిడి తెచ్చినా, నోటీసులు ఇచ్చినా, బ్లాక్ లిస్టులో పెట్టినా లెక్క చేయడం లేదు. దీంతో కొత్త కమిషనర్ మాత్రం ఎలాగైనా రికవరీ చేయాలని, కఠిన చర్యలు ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.